మూడవ శ్రావణ శుక్రవారం నేను చేసుకున్న సింపుల్ పూజ అండి. మాకు మా అత్తగారి సైడ్ వాళ్ళకి కలశం అలాంటివి ఏమీ లేవండి. అలాగే మా అమ్మ వాళ్ళకి కూడా ఏమీ లేవు. అయినా కూడా అత్తగారి సైడ్ ఏముంటే అవి పాటించాలి కదా. మా అత్తగారి సైడ్ అయితే కలశం అలాంటివి ఏమీ లేవండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇది నేను మూడో శుక్రవారము చేసుకున్న పూజ అండి. ఎవ్రీ ఇయర్ కూడా వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో రెండో శుక్రవారం వస్తుంది కదండి. ఆ రోజే నేను కూడా పూజ చేసుకుంటానండి. కాకపోతే మాకైతే ఎలాంటి ఆనవాయితీ లేదండి. కలశం పెట్టుకోవడం అలాంటివి మా అత్తగారికి లేవండి. అందువల్ల నేను కూడా కలశం అది అసలు ఏర్పాటు చేయనండి. మామూలుగా రోజు చేసుకునే పూజలే అండి. ఖచ్చితంగా రోజు ఇంట్లో దీపం వెలిగించుకుంటాం కదా. కాకపోతే ఈరోజు కొంచెం స్పెషల్గా లక్ష్మీదేవి అమ్మవారిని సపరేట్గా వేరే ప్లేస్లో పెట్టేసి నైవేద్యాలు అవి చేసి పూజ చేసుకుంటానండి. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా చాలా సింపుల్గా చేసుకున్నానండి. నాకైతే ఇక్కడ మా చిన్నమ్మాయిను మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తున్నారండి. నేను ఇక్కడ నైవేద్యాలన్నీ రెడీ చేసిన తర్వాత అమ్మవారికి ఫోటో అంతా క్లీన్ చేసి నీట్గా బొట్లు అవి పెట్టేసి ఇంకా పూలమాల కూడా అప్పుడే కడుతున్నానండి. ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏమో కట్టెన్కి మా చిన్నమ్మాయిను మా హస్బెండ్ అయితే పెట్టారండి. ఇక్కడ నేనైతే ఇంకా మాల రెడీ చేసి అమ్మవారికి అయితే వేస్తున్నానండి. ఆల్రెడీ అమ్మవారి ఫోటోకి ఎప్పుడు గాజుల మాల ఉంటుందండి. ఇంకా ఈరోజైతే చామంతులు కూడా మాల కట్టానండి. చామంతుల మాల వేస్తున్నాను. టైం లేదండి, పువ్వులు చాలా తీసుకొచ్చాం కానీ ఇంకా మాలలు అవన్నీ అల్లడానికి. ముందు రోజే వెళ్ళి పూజకు కావాల్సిన సామాన్లు అవన్నీ తీసుకొని వచ్చామండి. ఇంకా నేనైతే అన్నీ రెడీగా టేబుల్ పైన పెట్టేస్తున్నాను. ఇంకా మా అమ్మాయి అయితే అన్నీ ఒక్కొక్కటిగా తీసుకొచ్చి అందిస్తుందండి. ఇక్కడేమో ముందే మా హస్బెండ్ పేపర్ అది వేసి రెడీగా పెట్టేశారు. మాకు కిచెన్లో అయితే చిన్న ప్లేస్, దేవుడికి సపరేట్గా చిన్నవి 2 సెల్ఫ్స్ ఉంటాయండి. అందువల్ల ఇక్కడ సపరేట్గా పెట్టుకుంటే ఫ్రీగా కూర్చొని పూజ అది ప్రశాంతంగా చేసుకోవచ్చండి. అందువల్ల నేను ఎప్పుడూ ఇలాగే సపరేట్గా పెట్టుకుంటానండి అమ్మవారి ఫోటోని. ఈ ఒక్కరోజు మాత్రం సపరేట్గా పెట్టుకొని పూజ చేస్తానండి. ఇంకొకటి అయితే అమ్మవారి దగ్గర అన్నీ రెడీ చేస్తున్నానండి. నేను చేసుకునే పూజ చాలా సింపుల్గా ఉంటుందండి. అలాగే అంతే ప్రశాంతంగా కూడా చేసుకుంటానండి. నేను నైవేద్యాలు అవన్నీ రెడీ చేసేలోపు మా హస్బెండ్ అక్కడ రోజు ఎలాగ దీపం వెలిగిస్తారో అక్కడైతే దీపం వెలిగించారండి. ఇంకా అమ్మవారి ఫోటో మాత్రం సపరేట్గా తీసి నేను ఇక్కడైతే లైట్గా అలా చిన్నగా అలంకరణ చేశానండి. ఇంకా అలాగే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగ శారీ పెడతాను. అలాగే శారీ అమ్మవారికి పండ్లు తాంబూలము, ఫస్ట్ అమ్మవారికి తాంబూలం అయితే ఇక్కడ పెడుతున్నానండి. అలాగే ఇంకా పూజకి పువ్వులు అక్షింతలు అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా తాంబూలం ఇవ్వడానికి కూడా వచ్చిన వాళ్ళకి ఇక్కడైతే రెడీ చేస్తున్నానండి. నేనైతే ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇవ్వనండి. ఎవ్రీ ఇయర్ ఎలాగిస్తానో సేమ్ అలాగే ఈసారి కూడా అలానే తీసుకున్నానండి. బ్లౌజ్ పీసులు, 2 తమలపాకులు, పసుపు కుంకుమ, వక్కలు, 1 రూపాయి కాయిన్, అరటిపళ్ళు, ముఖ్యంగా కావాల్సినవి శనగలు. ఇంకా శనగలు అయితే మార్నింగ్ లేచి తలస్నానం అయిన తర్వాత అయితే ఫస్ట్ శనగలు నానబెట్టానండి. ఇక్కడ నేను ఇచ్చే తాంబూలం కూడా ఒక ప్లేట్లో ఇలాగ అన్నీ సర్దేసి పెట్టేసి అమ్మవారి దగ్గర పెడతానండి. ఇంకా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా అలాగే ఫాస్ట్గా తీసి ఇవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇంకా గాజులు పెట్టలేదండి, టేబుల్ పైన ఉన్నాయంటే ఇంకా మా అమ్మాయికి చెప్తే అయితే వెళ్ళి తీసుకొచ్చిందండి. ఇంకా అలాగే ఇక్కడ ఇంకా అన్నీ సిద్ధంగా పెట్టేసుకున్నానండి. ఇంకా అలాగే బ్యాంగిల్స్ కూడా పెడుతున్నానండి. నేనైతే ఎప్పుడూ హాఫ్ డజన్ అలా పెడతానండి, 6 పెడతాను.
ఫస్ట్ అయితే ఇక్కడ అన్నీ అమ్మవారికి పెట్టేసిన తర్వాత ఇంకా అందరికీ తాంబూలం ఇవ్వడానికి కూడా అక్కడ అన్నీ ఒక ప్లేట్లో పెట్టేశానండి. ఇంకా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అయితే దీపం వెలిగిస్తున్నానండి. మా హస్బెండ్ అయితే పెద్ద బనానా లీఫ్ తీసుకొచ్చారండి. అరిటాకు చాలా బాగుంది. మోస్ట్లీ ఇలా ఫెస్టివల్స్, వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం ఇలాంటి ఫెస్టివల్స్కి అయితే ఖచ్చితంగా అరిటాకులు తీసుకొస్తారండి. నైవేద్యాలు పెట్టడానికైనా కానీ, మేమందరము కూర్చుని భోంచేయడానికైనా కానీ చాలా బాగుంటుందండి అరిటాకులో అయితే. ఇంకా నేను చేసిన నైవేద్యాలన్నీ తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. ఇంకా నేనైతే ఒక్కొక్కటి అన్నీ అలాగా అరిటాకులో పెడుతున్నానండి. నేను ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా చేశానండి సేమ్ అలాగే. వడలు, పూర్ణాలు, దద్దోజనము, స్వీట్ అన్నం చేశానండి, పరమాన్నము, అలాగే పులిహోర కూడా చేశానండి. ఇది చింతపండు పులిహోర అండి. ముందు రోజే ఈ పులిహోర కోసము, చింతపండు పులిహోర కోసము చింతపండు అవన్నీ కావాల్సినవన్నీ రెడీ చేసి పులుసు అయితే రెడీ చేసుకున్నానండి. చింతపండు పులుసు మరిగించి అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా మెయిన్ కావాల్సింది శనగలు కదండి, శనగలు కూడా పెట్టాను. మా చిన్నమ్మాయికి అయితే ఇవన్నీ సర్దడం అంటే భలే ఇంట్రెస్ట్ అండి. మళ్ళీ అన్నిటిని ఒకసారి చూస్తూ ఉంది. నేను ఈ లోపల వెళ్ళి వడపప్పు పానకం అయితే తీసుకొచ్చి పెట్టానండి. అన్నీ కలిపి నాకైతే 11 రకాలు అయ్యాయండి నైవేద్యాలు. మనం ఒప్పుకుంటే ఎన్నైనా చేసి పెట్టుకోవచ్చండి. నేను ఎప్పుడు చేసే విధంగానే చేశానండి, సేమ్ అలాగే. ఇంకా నేనైతే పూజ స్టార్ట్ చేయడానికైతే కూర్చున్నానండి. నేను ఫ్లవర్స్ పెట్టుకోలేదని మా చిన్నమ్మాయి తీసుకొచ్చి పెట్టిందండి. నేను ఆ కంగారులో ఫ్లవర్స్ పెట్టుకోవడం మర్చిపోయాను. ఫస్ట్ అయితే ఆ వినాయక స్వామికి పూజ చేస్తాం కదండి, నిర్విఘ్నంగా ఉండాలని, ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని మన పూజలో. అలాగే నేనైతే పసుపుతో వినాయకుని చేసి తమలపాకులో పెట్టి కుంకుమ పెట్టి పూలు పెట్టానండి. అలాగే అరటిపండు కూడా పెట్టానండి స్వామివారికి నైవేద్యంగా. ఫస్ట్ అయితే శుక్లాంబరధరంతో స్టార్ట్ చేసామండి, నేను మా చిన్నమ్మాయి. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఆ లక్ష్మీదేవి పూజ అయితే స్టార్ట్ చేసామండి. మాకు కలశం లేదు కాబట్టి కలశం పూజ వరకు వదిలేసి ఇంకా బుక్లో ఉన్నవన్నీ అయితే చదువుకున్నామండి. అమ్మవారి ఆవాహన అవన్నీ తర్వాత అష్టోత్తర శతనామాలు చదివానండి అమ్మవారిది. ఆ తర్వాత చారుమతి దేవి కథ ఉంటుంది కదండి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మనం వరలక్ష్మి శుక్రవారం పూట మెయిన్గా చదువుకోవాల్సింది ఇదే కదండి, చారుమతి కథ. అలాగే ఈ బుక్లో కథ కూడా చదివేశానండి. ఇంకా నాకు తోచినట్టుగా ఇంకా అష్టలక్ష్మిల స్తోత్రాలు అవన్నీ చదువుకున్నానండి. ఇక నేనైతే మా ఆయనకి ఆచమనం అది ఇస్తున్నాను, అలాగే నేను కూడా తీసుకుంటున్నాను. ఇంకా మాకు కలశం అలాంటివి అయితే ఏమీ లేవు, తోరాలు అలాంటివి కట్టుకోవడాలు అయితే ఏమీ లేవు. ఇంకా నేను ఇక్కడ అష్టోత్తరము అలాగే చారుమతి కథ ఇంకా నాకు తెలిసినవి ఆ బుక్లో ఉన్నవి అయితే కొన్ని అన్నీ చదివేశానండి. మా చిన్నమ్మాయి అయితే అసలు కుదురుగా కూర్చోవట్లేదు. ఒక ప్లేస్లో కనీసం ఒక గంట అయినా కూర్చోవాలంటే అటు ఇటు కదులుతూనే ఉంది. నేను అష్టోత్తర శతనామాలు చదువుతున్నానండి. ఇంకా మా హస్బెండ్, మా అమ్మాయి అయితే అక్షింతలు వేస్తున్నారు అమ్మవారి దగ్గర. ఇంకా నేను కూడా చదువుకుంటూ మధ్య మధ్యలో అయితే అక్షింతలు వేస్తున్నానండి. మా అమ్మాయికి అయితే ఇలా అక్షింతలు వేయడం, పువ్వులు వేయడం అంటే చాలా ఇష్టం అండి. ఫుల్గా వేస్తుంది. మాదైతే ఇంతే అండి, చాలా సింపుల్ పూజ అండి. పెద్ద హంగు ఆర్భాటాలు అయితే ఏమీ ఉండవండి. దీపం ధూపం నైవేద్యం అంటారు కదండి, అంతే అండి. పెద్ద డెకరేషన్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. ఇవి ఏదో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి కానీ మా చిన్నమ్మాయి అలా పెడదామని అలా ఏదో అలా పెట్టేశారు. ఎప్పుడైతే మాది ఇలానే ఉంటుందండి, సింపుల్గా పూజ.
మా హస్బెండ్కి పెద్దగా ఈ డెకరేషన్స్, ఈ హంగు ఆర్భాటాలు అంటే తనకి పెద్దగా నచ్చవండి. తనకి ఎంత వీలుంటే అంత ప్రశాంతంగా పూజ చేసుకుంటేనే తనకి నచ్చుతుంది. ఇంకా నేను కూడా అదే ఫాలో అవుతున్నానండి. అష్టోత్తర శతనామావళి అలాగే అష్టలక్ష్మిల పూజ విధానము అన్నీ చదివేశానండి. ఇంకా బుక్ మొత్తం అయితే కంప్లీట్గా చదివేశానండి, ఒక కలశం పూజ తప్పించి. ఇంకా ఫైనల్గా అయితే మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టి హారతి ఇస్తున్నారండి. ఇంకా నేనైతే హారతి పాట కూడా పాడేశాను బుక్లో చూసి. ఇంకా దేవుడికి ప్రసాదాలు అవన్నిటిని నీరాజనం అన్నీ సమర్పించేశామండి. ఇంకా హారతి కూడా తీసుకున్నాము. ఇంకా అలాగే లాస్ట్లో ధూపం కూడా వేశానండి. మామూలుగా అయితే ఎవ్రీ ఫ్రైడే ధూపం వేసుకుంటాము. ఇలా అయితే ఈ సంవత్సరం నా పూజ అయితే పూర్తి చేశానండి. ఆ అమ్మవారి దయ వల్ల అయితే పూజ చాలా ప్రశాంతంగా, చాలా ఆనందంగా, చాలా బాగా జరిగిందండి. చాలా తృప్తిగా అనిపించిందండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారికి ఒక చిన్న చామంతుల దండ వేస్తేనే అమ్మవారు అయితే ఎంతో కళగా కనిపించారండి. అమ్మవారి మొహం అయితే చిరుమందహాసంతో చాలా బాగుందండి. ఇంకా పూజ కంప్లీట్ అయిందండి. నేను కూడా కొందరిని పిలిచి వాయినము తాంబూలం ఇచ్చాను. అలాగే నేను కూడా వెళ్ళొచ్చానండి. ఇంకా శ్రావణ మాసం అందులో శుక్రవారం అయితే చెప్పవసరం లేదండి, మొహం అయితే కళకళలాడిపోతుంది బొట్లతోని.